నువ్వు టిఆర్ఎస్ పార్టీ వాడిగా, నువ్వు కాంగ్రెస్ పార్టీ వాడిగా, నువ్వు కమ్యూనిస్టు పార్టీ వాడిగా, నువ్వు బీజేపీ అదే వలన గాని ఒక చేతిలో నీ జెండా పెట్టుకో, మాకేం ఇబ్బంది లేదన్నా. ఇంకో జెండాలు ఏ చేతి ఉండాలి? ఇంకో చేతిలో ఏ జెండా ఉండాలి? ఏ జెండా ఉండాలి? వాడే నిజమైన హిందూ. కొంత డూబ్గాలు వచ్చింది మధ్య. డూబ్గాలు ఏం చేస్తారంటే ఎన్నికలు రాగానే ఏం చేస్తారు? హిందూ 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 అంటారు. మీరంతా హీరోలన్నా, మీరంతా గొప్ప వ్యక్తులు. అందరు కూడా తెలంగాణలో యువత హీరోలు శివాజీలే అందరు కూడా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ మొత్తం కొంతమంది కుహన సెక్యులర్ వాదులకు గజగజ వస్తున్నారు కదా. శివాజీ మహారాజ్ యాత్రలు, పాదయాత్రలు, బైక్ యాత్రలు పొట్టు ఏ నిన్ననే వేరన్నా నా కర్నూలు జిల్లా పోతే నిన్న 8 విగ్రహాలు ఆవిష్కరించాను. శివాజీ విగ్రహాలు 8. ఇప్పుడు అందరు ఎవరు నిర్ధారంగా హిందూ అంటే భయపడ్డారే. ఈ టీవీలు కూడా చూడపోదురు, టీవీలు కూడా మొదటగా హిందువులు చూడపోదురు. పాత బస్తీలో గొడవలు అయితే మెజార్టీ ప్రజలకు ముస్లింలకు గొడవ. ముస్లిం అంటారు, మెజార్టీ ప్రజలకు ముస్లిం హిందూ అంటారా? కానీ ఇప్పుడు ఏమంటున్నాను? ఇప్పుడు ఏమంటారు? ఇన్ని రోజులు హిందువు అని చెప్పడానికి భయపడ్డాడే నేను హిందువును అని చెప్పుకుంటాడు. మన కేసీఆర్ సార్ తెలుసు కదా, తెలుసా? మన కేసీఆర్ సార్ రియల్ హిందూ అంటే నిజంగా భాగ్యనగరోలు మామూలు కాదన్న. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల భాగ్యనగర్ అందరూ ఓటు బ్యాంక్ గా మారారు. హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారితే దమ్మేందో చూపెట్టడానికి హీరోలు ఈ భాగ్యనగర్ యూత్. నేను మాట్లాడిన సర్జికల్ స్ట్రైక్ చేస్తానా? తప్పనా? తప్ప? అరే సత్రమా అనే భాగ్యనగర్ మన అయ్య జాగిరా, మన తాత జాగిరా. మనకి పాస్పోర్ట్ ఉండదు, మనకు వీసా ఉండదు, మనకు పర్మిషన్ ఉండదు, మనకు ఆధార్ కార్డు ఉండదు, మనకు ఓటు కార్డు ఉండదు. మన ముఖమే ఇక్కడ చూడలేదు. మనం వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాం. సత్రమా అని అయ్య జాగిరా ఉండనిస్తావా? వాడి మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే వీనికేం కడుపు నాకు అర్థం కాలే. ఇక ఇంకోటి వచ్చాడు, ఇది తీసుకొని బుడ్డ ఏమైనా ఉంటారు ఇద్దరు అంటుండే. ఏం కదా డాడీ, ఏమి ఇక్కడ అంటుండే ఏం కాదు. వాడికి ఇక్కడనే ఉంటున్నాడు. ఈ హైదరాబాద్ భాగ్యాన్ని దాటి బయట రావాలి సాధగలతో అన్న. ఇక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళ సంగతి ఎంతో మీరు చూడరన్నా, మిగతా జిల్లాల వాళ్ళ సంగతి ఎంతో మనోళ్ళు చూసుకుంటారు కదా. మొన్న చూసారు భాగ్యనగర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసారు. నేను చెప్పిన వాడు వచ్చేమన్నాడు, పివి నరసింహారావు ఘాట్ కూల్చేస్తా అన్నాడు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చేస్తాడు. ఎందుకన్నా తెలుసా అన్న? పివి నరసింహారావు ధర్మరక్షకుడు, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి, తెలుసు కదా, అవును కదా. ఎన్టీ రామారావు కాషాయపు వస్త్రాలు వేసుకొని ఈ రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. ఈ 2 ఘాట్లు కూల్చేస్తా అని ఒక ఫాల్తీ గాడు అన్నాడు. నేనేమన్నానే, నీ బిడ్డ నీ దమ్ముంటే తన చెయ్య చూడు. మా భాగ్యనగర తమ్ముళ్ళు వట్టోలు కాదు, నా భాగ్యనగర తమ్ముళ్ళు వట్టోలు కాదు. ఈ రోజు ఇంకా అప్పుడు ఇంకా జోష్ ఎక్కువండే, ఇంకా జోష్ పెరగాలి. చెప్పిన బిడ్డను చెయ్యే చూడరాబోయ్. కరెక్ట్ 10 నిమిషాలని దారుస్తలను కూకని వెళ్తూ మొత్తం పీక్ పడేస్తాను. ఊగుతావా? తప్పని అన్నది. ఇక కొంతమందికి నొప్పి లేస్తుంది అన్న. కొంతమంది అంటే బండి సంజయ్ ఇట్లా మాట్లాడు, హిందూ మాట్లాడదా? మాట్లాడలేదా? కానీ తమ్ముడు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక్కరోజే జోష్ ఉండదు మనకు. ఈ తెలంగాణలో యువత ధర్మం కోసం పనిచేసే యువత, హిందూ సమాజం కోసం పనిచేసే యువత, నా దేవులను నా ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ ఫాల్తు నా కొడుకులు ఎవరొచ్చినా నేనున్నానని చెప్పించుకున్న యువత. ఆ యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు. ఛత్రపతి శివాజీ వారసులైనటువంటి యువత ఈ 8 నెలల పాటు సమయం ఇయ్యండి. వీళ్ళ సంగతి ఎంత నేను చూస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావన్నా, ఈ రజాకర్ల రాజ్యం రావన్నా. తెలంగాణ యువత ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షకుడు,
హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మీరు మాట నాకివ్వండి. మీ ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ పొలిమేలో తెలంగాణ గడ్డ మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని మీకు నేను చూపెడతానా. ఇయ్యడన్నా సమయం అంటే అప్పుడు వివేకానందన్నా 100 మంది యువకులు సమయం అయ్యారన్న టైం మీరన్నా. టైం పాస్ చేయకండి అన్న. చదువులు పక్క పెట్టండి, ఉద్యోగాలు పక్క పెట్టండి, వ్యాపారాలు పక్క పెట్టండి. 8 నెలలు టైం ఏంటన్నా. నాకు టైం ఏంటండి 8 నెలలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం పెట్టదో ఈ ఫాతుగానను ఈ తెలంగాణ నుంచి ఎట్లా తరిమికొట్టు నాకు తెలుసన్నా. నాకు తెలుసు కాబట్టే భాగ్యనగర్ లో 4 సీట్లున్నాయి. ఏమైందన్నా? ఎన్నైనా జస్ట్ మనమే గెలిచామన్నా. టీఆర్ఎస్ తొలకు మనకి ఎంత 5,000 ఓట్ల ఫరక్. వాళ్ళు ఎవరి సంఖ్యలు వచ్చిర్రే? ఎంఐఎం పార్టీ సంఖ్యలు వచ్చి ఇలా మేయర్ అది మనకి అటువంటి అవసరమా? డైరెక్ట్ అన్న మన డైరెక్ట్ చక్కగా చూస్తుంటే రైట్ లెఫ్ట్ లేదు. మాకు ఎదురుగానే కాసేపు జెండా రెప్పురప్పులాడు అద్భుత సన్నివేశం కళ్ళాలు కనబడుతుందన్న. లక్ష్యం ఎంచుకున్నామన్నా. మనం లక్ష్యం ఎంచుకున్నాం. గొల్లకొండ కిల్ల వాందంటే గొల్లకొండ కిల్ల గొల్ల కుర్మలదన్న, హిందువులదన్న. అది దాని మీద పచ్చ జెండా ఎగిరన్నా, కాసేపు జెండా ఎగిరన్నా, పచ్చ జెండాతో వచ్చే పింక్ కలర్ జెండా ఎగిరన్నా, కాసేపు జెండా ఎగిరన్నా. ఒక్కసారి ఆలోచించుకోండి అన్న. మనం అంటే సరిపోదన్నా. చూపట్టుడే కదా అన్న. బీహార్ తెలుసా మీ అందరికీ? తెలుసా? బీహార్ లో ఎంఐఎం పార్టీ 5 సీట్లు గెలిచిందన్న. తెలుసా? మరి ఢిల్లీలో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంలో ఎంఐఎం పార్టీ ఉందా? ఢిల్లీలో ఉందా? బీహార్ లో ఉందా? రాజస్థాన్ లో ఉందా? మహారాష్ట్రలో ఉందా? అస్సాంలో ఉందా? ఛత్తీస్గఢ్ లో ఉందా? గుజరాత్ లో ఉందా? గుజరాత్ అయితే ఉడిచి కొడతారా? రాజస్థాన్ లో ఉందా? మరి ఎంఐఎం పార్టీ 5 సీట్ల గెలిచిందన్నా. మరి ఈ ఫాల్తుగాళ్ళు పోయి ఆడ డబుల్ బెడ్రూమ్ ఇస్తానరా? ఇంటికో ఉద్యోగం ఇస్తానరా? నిరుద్యోగ బుద్ధి ఇస్తానరా? రుణమాఫీ చేస్తానరా? దళిత బంధు ఇస్తానరా? దళితులకు 3 ఎకరాలు ఇస్తానరా? మరి ఎట్లా గెలిచిరు 5 సీట్లు? ఎట్లా గెలిచిరు? ఓటు బ్యాంక్. మరి 12% ఉన్నోడు బీహార్ లో పోయి మతతత్వం రెచ్చగొట్టి 5 సీట్లు గెలిచిందన్న. 12% ఉన్నోడు. అవునా కదా? తెలంగాణలో హిందువులు ఎంత శాతం అన్నా? అరే 12% ఉన్నోడు 5 సీట్లు బీహార్ లో గెలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులు తలుచుకుంటే ఎన్ని సీట్లు గెలవాలో ఒక్కసారి ఆలోచించండి అన్న. ఆలోచిస్తామా లేదా? ఆలోచించాలనా లేదా? తెలంగాణ రాష్ట్రం మొత్తం హిందుత్వ వాతావరణం వచ్చేసిందన్న. అందుకే భయపడుతున్నారన్న. ఇవాళ శివాజీ మహారాజ్ జయంతి అందరు జెండా పట్టుకుంటారన్న. కాంగ్రెస్ వాళ్ళు జెండా పట్టుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు జెండా, కమ్యూనిస్ట్ వాళ్ళు జెండా పట్టుకున్నారు. నేను హిందూ అంటున్నా. హిందువుల దమ్మెందు తెలంగాణ రాష్ట్రంలో చూపెట్టే రోజులు దగ్గరకు వచ్చినాయన్న. నేను ఇస్లాంను కించపరచలేనా? అల్లాని ఎప్పుడు కించపరచలేనా? నేను క్రైస్తవాన్ని ఎప్పుడు కించపరచలేని. వాడు ఫాల్తీ అంటే నా హిందువులను చంపుతా అంటే ఈ పంట మన చంపుతారా అన్న? అదే నా దేవుడిని కించపరిచే, నా ధర్మాన్ని కించపరిచే 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అంటే చచ్చే స్థితిలో హిందువులు లేరన్నా. మాకు స్ఫూర్తి శివాజీ మహారాజ్. ఆ రోజు గిట్టే ఫాల్తీగాడు ఉండే, కేసీఆర్ కన్నా ఇంకొకటి ఉండే ఆడ. రాజా మాన్ సింగ్ అని చెప్పి శివుని భక్తుడు యాగాలు చేసిండు, పూజలు చేసిండు అన్న. కానీ ఔరంగజేబ్ వచ్చి ట్యాక్స్ వసూలు చేయి, జుట్టు పన్ను ఆ పన్ను వసూలు చేయి, హిందువులను చంపు అంటే కూడా చంపిన రాజా మాన్ సింగ్. అవునా కదా? కానీ శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ దగ్గర తల వంచలేదన్న. తుల్జా భవాని తల్లి దగ్గర పోయి ఖడ్గం చేతులు బట్టి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు. నరుకుంటూ హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా ముందు విడన్నా. ఈ రోజు మన కేసీఆర్ చేశారు కదా అన్న. పూజలు చేస్తాడు, యాగాలు చేస్తాడన్న. నేనే నిక్కాల్సిన హిందువు, నేనే నిజమైన హిందూ అంటాడన్నా. పూజకు ముందు గోమాత పూజ చేస్తాడన్న. పూజకు ముందు. కానీ గోమాతను వధిస్తే ఇలా ఎవడు అడ్డుకుంటే మన మీద గో రక్షకుల మీద కేసు పడుతుంది తప్ప
ఎవడు గోమాతను వధిస్తాడో వాళ్ళను పట్టించుకున్న పాపాన పోతలేడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాలను తీసుకుపోయి బొందబెట్టిరన్న కరీంనగర్ యువత అంతా కూడా. అలా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కేసీఆర్ సార్ అనే నమస్తే తెలంగాణ బూతు పత్రిక ఉంటుంది. దాన్ని ఇట్లా వచ్చినట్టు చేసినట్లా మొత్తం కాషాయ వస్తాలే, నేనే నిజమైన హిందూ వాటి పోటుగా నేను తోడు తీసుకోవాలి కానట. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో హిందూ యువకుల మీద, హిందూ యువకుల దాడులు చేస్తున్నా. హిందూ అంటే అరెస్ట్ చేసే ప్రయత్నం అన్నా. అందుకే మొన్న మాట్లాడినా, ఎక్కడ వదిలిపెట్టి నాకు భయమేం లేదన్నా. నాకు ధర్మం ముఖ్యమన్న, రాజకీయాలు ముఖ్యం కదా, ధర్మం ముఖ్యమన్నా. హిందూ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అన్న బండి సంజయ్. హిందూ ధర్మం కోసం రాజకీయాలు చేస్తే తప్ప రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని ఉపయోగించుకోమన్నా. నిన్న ఒకటి ఫాల్తు కాడ పెట్టిండన్న ఇక్కడ పటాన్చెరులో. శివరాత్రి రోజు ఏం పండుగ చేసుకోవాలన్నా శివుని పండుగ చేసుకోవాలి, ఏం పాటలు పెట్టాలన్నా భక్తి పాటలు పెట్టాలి. అవునా కదా? ఒక్కడోడు ఫాల్తు కాడ నడుకుని అక్కడ పటాన్చెరులో రాత్రి టీవీ చూస్తే బాధ అనిపించింది అన్న. నేను మీ ప్లేస్ లో పోయి వాడిని ఈ పంత మరదమ్ముతాను. అయితే గుంజుక తన గల్లబట్టి కింది గుంజు. ఆ పాడేటోళ్ళకి సిగ్గు లేదా? ఆ పెట్టినోడికి సిగ్గు లేదా? ఆ స్టేజ్లోకి ఇంకా సిగ్గు లేదా? శివుని పూజ రోజు, శివరాత్రి రోజు డిస్కో డాన్సులు, క్యాబ్ డాన్సులు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాన పాట పెడతారా? ఎవడైనా పెడతారా? ఎవరైనా వాడు పెద్ద భక్తి పడే వాడు అంతకంటే ఘోరం అన్న. ఇంకా కాబట్టి అన్న ఆలోచించండి అన్న. నేను మాట్లాడే తప్పు కదన్నా. కొంతమంది బండి సంజయ్ రెచ్చగొడతాడు, హిందుత్వమే మాట్లాడతాడు. హిందుత్వమే మాట్లాడతా భాగ్యనగర్ సంగతి ఎంతో మీ యువకులు చూసుకురన్నా. తెలంగాణ సంగతి ఎంతో మేము చూసుకుంటాం. ఇలా ఎంఐఎం పార్టీ వాడికి ఎక్కడ వాడు పోటీ చేస్తాడు. మొన్న ఎన్ని చేస్తాడట? చేస్తాడా? ఎప్పుడన్నా చేసిండా? మీకు చాతనైతలేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాడు. మీకు అర్థమైతలేదు. భాగ్యనగర్ యువతకు ఎంఐఎం పార్టీ సవాల్ చేస్తుంది, మీతో ఏమైతలేదు, అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నాం. తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తున్నామంటే తెలంగాణలో ఇతర ప్రాంతాల యువత తరిమి కొడతారు మమ్మల్ని, మాకు డిపాజిట్ కుట్ర రాదని చెప్పి మీకు సవాల్ చేస్తున్నాడు. భాగ్యనగర్ యువత ఎంఐఎం పార్టీ విసిరే సవాళ్ళు మీరు స్వీకరించండి. ఎంఐఎం పార్టీని సంగతి ఏందో చూడండి. వాని కొమ్ముగాచే ఈ కుహన సెక్యులరిస్ట్ సంగతి చూడండి. హిందుత్వం దమ్మేందో చూడండి. హిందూ యువకులు ఒక్కరైతే హిందూ సమాజం సంఘటిత శక్తిగా మారితే, హిందూ ఐక్యత ప్రదర్శిస్తే, ఈ భాగ్యనగర్ లో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఐక్యతను ఏ విధంగా చాటుకున్నామో రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ భాగ్యనగర్ యువత మీ దమ్మేందో చూపెట్టండి. తెలంగాణలో యువత సిద్ధంగా ఉన్నారు. ఎంఐ పార్టీకి సవాల్ చేస్తాం. ఫాల్తుగా నీకు దమ్ముంటే, నువ్వు మొగనువైతే, నువ్వు ఇస్లాం కు కట్టుబడి ఉంటే, నువ్వు ఇస్లాం ను నమ్మితే, నువ్వు ముస్లింల కోసం పనిచేస్తూ అని భావిస్తే, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల పోటీ అయి నీకు డిపాజిట్ రాకుండా చేసే బాధ్యతను మేం తీసుకుంటాం. నువ్వు వస్తావా? నీ పంక్తిని సంకర టీఆర్ఎస్ తో వేసుకొస్తావా? నీ ఇంకో సంఘాల కాంగ్రెస్ వస్తావా? గుంట నక్కలందరూ గుంపులుగా వస్తాయన్న. సింహం సింగిల్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ సింగిల్ గా వస్తుందన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.